ఫైనల్లీ ది మోస్ట్ అవైటెడ్ తెలంగాణ దోస్ 2026 సంబంధించిన స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. ఎవరెవరు ఎలిజిబుల్ అయితారని చెప్పి మాట్లాడుకుందాం. ఫీ ఎంత ఉంటదని చెప్పి మాట్లాడుకుందాం. సో వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాల్సి ఉంటదని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ప్రతీదీ డీటెయిల్‌గా అయితే మనం ఈ వీడియో లోపల అందరిని దృష్టిలో పెట్టుకొనైతే మాట్లాడుకుందాం. మీకు క్లియర్‌గా అర్థమైతది. ఒకటే మీరు చేయాల్సింది వీడియోని ఎండ్ దాకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ దోస్ 2026 స్పెషల్ ఫేస్ మనకు స్పెషల్ ఫేస్‌కి సంబంధించిన షెడ్యూల్ అనేది అఫీషియల్‌గా మనకు నోటిఫికేషన్ అనేది మనకు వెబ్‌సైట్ లోపల పెట్టిర్రు. ఇక్కడ మనం చూసుకోవచ్చు స్పెషల్ ఫేస్ షెడ్యూల్ హాస్ బీన్ పబ్లిష్డ్ అని చెప్పి ఉన్నదన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్‌లీ మనం షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. మనకు ఈ షెడ్యూల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుండి మనకు రావడం అయితే జరిగిందన్నట్టు. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్‌కి సంబంధించిన ప్రెస్ నోటు. మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 20 జూలై 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా? 20 జూలై 2026 నుండి తెలంగాణ దోస్ 2026 సంబంధించిన స్పెషల్ ఫేస్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతాదన్నట్టు. సో మీరు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 26 జూలై 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? 20 జూలై 2026 నుండి 26 జూలై 2026 దాకా మనకు టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో ఎవరు ఎలిజిబుల్ అని ఫర్దర్‌గా మాట్లాడుకుంటాం మనం. సో ఫస్ట్ ఏందంటే ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత మీకు ఐడియా వస్తది. దాని తర్వాత ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో 20 జూన్ నుండి మనం స్పెషల్ ఫేస్ లోపల ఆర్ ఫోర్త్ ఫేస్ లోపల అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 20 జూలై నుండి 26 జూలై 2026 వరకి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో వెబ్ ఆప్షన్‌ల విషయానికొస్తే 20 జూలై నుండి స్టార్ట్ అయితాయి వెబ్ ఆప్షన్స్. ఓకేనా? 20 జూలై 2026 నుండి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయితాయి. అండ్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 27 జూలై 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో దాంతో పాటుగా మనకు వెబ్ ఆప్షన్స్ తర్వాత సీట్ అలాట్‌మెంట్ అయితే ఉంటదన్నట్టు. సో ఈ సీట్ అలాట్‌మెంట్ అనేది 30 జూలై రోజు అయితది. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అనేది మనకు 30 జూలై 2026 రోజు కావడం అయితే జరుగుతదన్నట్టు. సో ఒకవేళ మీరు ఫేజ్ 3 లోపల అప్లికేషన్ పెట్టుకొని మీకు పీహెచ్, ఎన్‌సీసీ, సీఏపీ లాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉండి వాటికి వెరిఫికేషన్‌కి ఎళ్ళాలనుకుంటే మాత్రం మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 27థ్ జూలై 2026 రోజు ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ లోపల 27థ్ జూలై 2026 రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతాదన్నట్టు. 27థ్ జూలై 2026 రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితే మనకు రిజర్వేషన్ వస్తదన్నట్టు. ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్‌కి సంబంధించిన రిజర్వేషన్ అనేది. ఓకేనా? సో ఇది. అండ్ దాని తర్వాత మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది 30 జూలై 2026 రోజు చేస్తారు. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. స్పెషల్ ఫేస్ లోపల సీట్ వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 2 రోజుల టైం ఇచ్చిర్రు. 30 జూలై 2026 రోజు ఉన్నది మనకు టైము. 1 ఆగస్ట్ 2026 రోజు టైం అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో ఈ 2 డేస్ మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. 31 జూలై 2026 రోజు అండ్ 1 ఆగస్ట్ 2026 రోజు. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ డేట్స్. ఇది ఒక స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫర్దర్‌గా మీకు హెల్ప్ అయితదన్నట్టు. సో ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటా అనుకునే ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు రూ. 400 ఫీ అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు రిజిస్ట్రేషన్‌కి. రూ. 400 ప్లస్ రూ. 25 మనకు ఒక గ్రీన్ ఫండ్ కలెక్ట్ చేస్తారన్నట్టు. సో రూ. 425 మనం కడితేనే మనకు స్పెషల్ ఫేస్ లోపల రిజిస్ట్రేషన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. అందులోపలికి పోయి మన బేసిక్ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటది. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో ఫీ పేమెంట్ చేసిన తర్వాత లాగిన్ అయ్యి మనం అయితే వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాల్సి ఉంటది. ఓకేనా? సో బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఫీ పేమెంట్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో దిస్ ఈస్ ఎ ఎగ్జాక్ట్ ప్రాసెస్. మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి టీఎస్ డోస్‌కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆల్రెడీ మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల అప్‌లోడ్ చేసుకున్నాం. ఆ వీడియో అనేది ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తది. ఎవరైతే అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు డెఫినిట్‌గా ఆ వీడియోని చెక్ చేయండి. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ వీడియో అయితే ఉంటదన్నట్టు మన ఛానల్ లోపల. ఆ వీడియో కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తది. డెఫినిట్‌గా ఆ వీడియోని కూడా చెక్ చేయండి. అప్లికేషన్ వీడియో ఉంటది. అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్స్ వీడియో కూడా ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో ఈ 2 వీడియోని చెక్ చేయండి. చెక్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసేయండి.
ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఏంది కదంటే మనకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ప్రతీదీ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటా కాబట్టి మీరు పక్కాగా మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అనేది టైమ్ టు టైమ్ తెలుస్తా ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో, ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం బ్రో. ఎలిజిబిలిటీ విషయానికొస్తే దోస్త్ లోపల ఎవరైతే ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళు స్పెషల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. ఇప్పటి వరకు ఎవ్వరు అయితే దోస్త్ లోపల అసలు పార్టిసిపేట్ చేయలేరో వాళ్ళు స్పెషల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. స్పెషల్ ఫేస్ ఎలిజిబిలిటీ అనేది మనం సెపరేట్‌గా చెప్తే ఇగో స్పెషల్ ఫేస్ ఎలిజిబిలిటీ విషయానికొస్తే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయలే నేను. ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయలే నేను. ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయలే అన్నోళ్ళు ఫేజ్ 4 ఆర్ స్పెషల్ ఫేస్ ఏదైతే ఉందో ఈ స్పెషల్ ఫేస్ లోపల మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టుకొని వెబ్ ఆప్షన్‌లో అయితే పెట్టుకోవచ్చు. కానీ కొత్తగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి రూ. 400 ప్లస్ రూ. 25 అనేది పే చేయాలి. రూ. 425 అనేది పే చేసినప్పుడు మాత్రమే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఫీ పేమెంట్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఇప్పటి వరకు దోస్తుకు సంబంధించిన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల పార్టిసిపేట్ చేయనోళ్ళు ఈ స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా. స్పెషల్ ఫేజ్ లోపల కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంది కదంటే నాకు ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో సీట్ రాలేదు, ఫేజ్ 3లో సీట్ రాలేదు అన్నోళ్ళు ఫేజ్ 4 లోపల డైరెక్ట్ వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ స్పెషల్ ఫేజ్ లోపల మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, ఫేజ్ 2లో సీట్ రాకపోయినా ఆర్ ఫేజ్ 3ల సీట్ రాకపోయినా మీరు డైరెక్ట్ ఫేజ్ 4 లోపల వెబ్ ఆప్షన్‌లో అయితే పెట్టుకోవచ్చు. ఎట్లాంటి ఫీ పేమెంట్ అయితే అవసరం లేదు. ఓకేనా. సో, దాని తర్వాత మనం చూసుకుంటే ఒక పాయింట్ అనేది మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలి. సో, ఆల్రెడీ ఎవరైతే సీసీఓటీపీ చెప్పిర్రో ఓకేనా. సీసీఓటీపీ చెప్పిర్రో ఎవరైతే వాళ్ళు మాత్రము స్పెషల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో, థర్డ్ థింగ్ ఏంది కదా అంటే సీసీఓటీపీ చెప్పినోళ్ళు స్పెషల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో, ఇది. అండ్ ఇంకొకటి ఏంది కదా అంటే సీసీఓటీపీ చెప్పలే. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీటొచ్చి సీసీఓటీపీ చెప్పలే చూసినావా? వాళ్ళకేంది కదా అంటే మరి పేమెంట్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయా? డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితాయా అనేది తెలవది. ఒకసారి ఎవరైనా మనోళ్ళు సబ్‌స్క్రైబర్స్ ఉంటే నాకు అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటది బ్రో. ఈ అనాలిసిస్ ట్యూటర్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి మెసేజ్ పెట్టుర్రి. బ్రో నేను సీసీఓటీపీ చెప్పలేదు అని చెప్పి నాకు మెసేజ్ పెట్టుర్రి. సో, ఎవరైతే చెప్పనోళ్ళు ఉంటారో వాళ్ళు. సో, బ్రో నేను ఈ సీసీఓటీపీ చెప్పలేదు. నాకు వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయి. ఫీ పేమెంట్ చూపెడుతుందా? చూపెడతలా? అని చెప్పి చెప్పండి. ఓకేనా. సో, మనకేందంటే సీసీఓటీపీ చెప్పనోళ్ళకి వెబ్ ఆప్షన్‌లు డైరెక్ట్ ఓపెన్ అయితున్నాయా తెలవది. ఓకేనా. సో, లేదు అంటే మనకి సీసీఓటీపీ చెప్పలేదు కాబట్టి కొన్నిసార్లు డైరెక్ట్ అయితే ఓపెన్ కావచ్చు. ఇంక కొన్నిసార్లు ఏందంటే ఫీ పేమెంట్ అడుగుతా అన్నట్టు. మీరు జాయిన్ కాలే గదా! ఆల్రెడీ మీకు సీట్ అలాట్‌మెంట్ అయింది. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత కూడా జాయిన్ కాలే కాబట్టి ఒకవేళ ఫీ పేమెంట్ అడుగుతా అనేది తెలవది. ఒకవేళ మనోళ్ళు ఎవరన్నా నాకు సీట్ వచ్చింది గానీ నేను సీసీఓటీపీ చెప్పలేదు బ్రో. నాకు డైరెక్ట్ వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయి. లేదు అంటే ఫీ పేమెంట్ చేయమంటుంది అని చెప్పి ఏమన్నా ఉంటే నాకు చెప్పుర్రి. సో, దాన్ని బట్టి మనోళ్ళు ఎవరన్నా వెబ్ ఆప్షన్ పెట్టుకుంటా అనుకుంటే సీసీఓటీపీ చెప్పనోళ్ళు వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఓకేనా. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనకి సీసీఓటీపీ చెప్పినోళ్ళైతే వాళ్ళు క్లియర్ కట్‌గా మెన్షన్ చేషిర్రు. సో, ఎవరైతే సీసీఓటీపీ చెప్పి జాయిన్ అయితారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అని చెప్పి మనకైతే క్లియర్‌గా మెన్షన్ చేషిర్రన్నట్టు. ఓకేనా. ద స్టూడెంట్స్ హూ హావ్ కన్ఫర్మ్డ్ దేర్ సీట్ విత్ సీసీఓటీపీ ఇన్ ద కాలేజెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ ఫేజ్. ఇది ఓన్లీ కొత్త వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు స్పెషల్ ఫేజ్ లోపల. అండ్ సీట్ రానోళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. ఓకేనా. కొత్తోళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. సీట్ రానోళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. మనకు క్లియర్‌గా మెన్షన్ చేషిర్రన్నట్టు. కొత్తోళ్ళు స్పెషల్ ఫేజ్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇచ్చిర్రు. సీట్ రానోళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. ఇంకోటేంది కదా అంటే మనకు సీటొచ్చి జాయిన్ అయినోళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. సో, సీటొచ్చి ఓకేనా. సో, సీటొచ్చి జాయిన్ అయినోళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పి చెప్పిర్రన్నట్టు. సీటొచ్చి జాయిన్ కానోళ్ళ గురించి ఏం చెప్పలేదు. కాబట్టి ఏందంటే సీటొచ్చి జాయిన్ కానోళ్ళ సిట్యుయేషన్ ఏంది కదా అంటే వీళ్ళకి డైరెక్ట్ అయిన వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ కావచ్చు. లేదు అంటే ఫీ పేమెంట్ చేస్తేనైనా వెబ్ ఆప్షన్ ఓపెన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది. అండ్ మనోళ్ళ డౌట్ ఏంది అంటే కొంతమంది స్టూడెంట్స్ డౌటు నాకు స్పెషల్ ఫేజ్ లోపల సీటొచ్చింది. నేను జాయిన్ అయిపోయినా. ఓకేనా. సో, సారీ ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. లేకపోతే ఫేజ్ 2 లోపల సీటొచ్చింది. లేకపోతే ఫేజ్ 3 లోపల సీటొచ్చింది. నేను జాయిన్ అయిపోయినా. నేనిప్పుడు స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా. సీసీఓటీపీ చెప్పినా. నేను స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. నాకేదైనా ఆప్షన్ ఉందా అంటే లాస్ట్ ఇయర్ సీసీఓటీపీ చెప్పిన వాళ్ళు సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటే ఓకేనా. సీట్‌ని
కన్ఫర్మ్ చేసుకున్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే వాళ్ళకి వెబ్ ఆప్షన్‌లు అనేది ఓపెన్ అయినాయి. ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయినా, ఫేజ్ 2లో సీట్ వచ్చి జాయిన్ అయినా, ఫేజ్ 3లో సీట్ వచ్చి జాయిన్ అయినా, మీరు జాయిన్ అయ్యిర్రు అంటే సీసీఓటీపీ చెప్పిర్రు అంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ ఫేజ్. ఒకవేళ మీరు ఈ స్పెషల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కావాలి అంటే లాస్ట్ ఇయర్ అయితే సీట్ కన్ఫర్మ్ చేసుకున్నోళ్ళు సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. బట్ ఈ ఇయర్ అనేది ఎలిజిబిలిటీ ఇస్తారా? ఇవ్వరా? అని చెప్పి తెలవది. ఓకేనా? సో, మనకు అఫీషియల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అఫీషియల్‌గా ఏం మెన్షన్ చేయలే గానీ ఏమంటున్నారు గదా! అంటే సీసీఓటీపీ చెప్పిన తర్వాత సీట్‌ని క్యాన్సల్ చేసుకున్న వాళ్ళకి గూడా ఎలిజిబిలిటీ ఇస్తామనే అంటున్నారు గానీ, మనకు అఫీషియల్‌గా ఇంకేందంటే నాకు తెలిసినోళ్ళు ఎవళ్ళు గూడా సీట్‌ని క్యాన్సల్ చేసుకున్నోళ్ళు లేరు. ఓకేనా? సో, మన సబ్‌స్క్రైబర్స్ లోపల ఎవరైనా నాకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ అయిపోయిన నేను సీట్‌ని కన్ఫర్మ్ చేసుకున్నా. నేను సీట్‌ని క్యాన్సల్ చేసుకొని స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. సీట్‌ని క్యాన్సల్ చేసుకున్నా. నాకు వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయి అన్నోళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టుర్రి. ఒకవేళ మీరు సీటొచ్చి జాయిన్ అయ్యి సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే మీ దోస్త్ ఐడీ ఏదైతే ఉంటదో దోస్త్ ఐడీ అనేది మొత్తమే క్యాన్సల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? క్యాన్సల్ అయితది. అప్పుడు మీరేం చేయాల్సి ఉంటదంటే మళ్ళా రూ. 425 కట్టి మనమైతే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాల్సి ఉంటది. ఆఫ్టర్ ఆన్‌లైన్ అప్లికేషన్. మళ్ళా ఫస్ట్‌కెళ్ళి చేసుకోవాలి. ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రీ రిజిస్ట్రేషన్ తర్వాత మనం ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ తర్వాత మనకేందంటే కొత్త ఐడీ, కొత్త పాస్‌వర్డ్ వత్తదన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ కొత్త ఐడీ రాకపోయినా గూడా ఫీ పేమెంట్ తర్వాత కొత్త పాస్‌వర్డ్ వస్తది. దోస్త్ ఐడీ అనేది మొత్తమే డిలీట్ చేస్తారన్నట్టు. డిలీట్ చేసిన తర్వాత ఏమైతదంటే మీరు రూ. 425 కడితే మీకు కొత్త పాస్‌వర్డ్ వస్తది. ఆ కొత్త పాస్‌వర్డ్‌ని, ఐడీని యూజ్ చేసుకొని మనం ఏం చేయాల్సి ఉంటది అంటే మళ్ళా ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్‌లు అయితే పెట్టుకోవాల్సి ఉంటది స్పెషల్ ఫేజ్ లోపల. కానీ ఒకవేళ మీరు స్పెషల్ ఫేజ్‌కెళ్దాం అనుకుంటే మాత్రం నా సైడ్ నుండి నేనిచ్చే ఒక అడ్వైస్ ఏందంటే ఫేజ్ 1 అయిపోయింది బ్రో ఆల్రెడీ. ఫేజ్ 2 అయిపోయింది. ఫేజ్ 3 అయిపోయింది. సో, మనకేందంటే తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా? సో, కాంపిటీషన్ అనేది ఎక్కువున్నది. తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. కాబట్టి ఏందంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఒకవేళ మీరు స్పెషల్ ఫేజ్‌కి ఎళ్తే. ఆల్రెడీ సీటొచ్చి క్యాన్సల్ చేసుకుంటా అనే థాట్ లోపల ఉంటే మాత్రం ఒకటికి 2 సార్లు ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది స్పెషల్ ఫేజ్. అన్ని ఫేజ్‌ల తర్వాత ఇదే లాస్ట్ ఫేజ్. మీరనుకున్న కాలేజ్ లోపల, మీరనుకున్న కోర్స్ లోపల సీట్ రాకపోవచ్చు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించుర్రి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన అనాలిసిస్ ట్యూటర్‌ని పక్కాగా ఫాలో గారి. ఓకేనా? అర్థమైందా? సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు గదా! అంటే ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా సీట్ రానోళ్ళకి స్పెషల్ ఫేజ్ లోపల ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. కొత్తోళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. ఓకేనా? ఇద్దరికీ ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు క్లియర్‌గా. సీట్ రానోళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకోనోళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారన్నట్టు. సో, సీట్ వచ్చినోళ్ళు అసలే ఎలిజిబుల్ గాదు అని జెప్పి క్లియర్‌గా మెన్షన్ జేషిర్రు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సీట్ వచ్చినోళ్ళు, జాయిన్ అయినోళ్ళు అసలు ఎలిజిబుల్ కాదు. అండ్ సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళకి గూడా వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయి. సో, సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళకి ఏందంటే ఫీ పేమెంట్ చేసినప్పుడు వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ గావచ్చు. లేకపోతే డైరెక్ట్ వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ గావచ్చు. సో, దాని గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఐదర్ ఫీ పేమెంట్ చేస్తే అయినా వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయి. ఓకేనా? సో, లేదు అంటే డైరెక్ట్ అయినా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ లోపల సీట్ వచ్చి జాయిన్ కాకపోతే. ఓకేనా? సో, జాయిన్ అయ్యి సీట్ క్యాన్సలేషన్ చేసుకున్న తర్వాత గూడా మళ్ళీ ఫీ పేమెంట్ చేస్తే వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, దాని గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుంటాం. ఎవరైనా మనోళ్ళు సీట్‌ని క్యాన్సల్ చేసుకున్న తర్వాత గూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నారు ఫీ పేమెంట్ తోటి అంటే అప్పుడు మనం డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియో అయితే యేసుకుందాం, మాట్లాడుకుందాం. అండ్ ఎవరైతే ఈ స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేది 20 జులై 2026 నుండి 27 జులై 2026 దాకా టైం అయితే ఉంటది. గివ్ యాస్ మెనీ యాస్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటోళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేస్తా అంటే. ఓకేనా? సో, మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఏందంటే 20 నుండి స్టార్ట్ అయితే ఆ 20 నుండి మనమైతే సో, మాట్లాడుకుందాం. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా గూడా నేను చెప్తా డీటెయిల్‌గా. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు డిగ్రీకి అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే డిగ్రీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రాకపోయినా, లేకపోతే మీకు బీటెక్ సీట్ రాకపోయినా, ఇది మనకు మంచి ఆపర్చునిటీ స్పెషల్ ఫేజ్ అనేది. మనకి ఇట్లాంటి ఛాన్స్ అనేది రాకపోవచ్చు కాబట్టి, ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దాంతో పాటుగా మీరు ఒకవేళ డిగ్రీ చేద్దాం అనుకుంటే మాత్రం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోండి. లేదంటే వెబ్ ఆప్షన్స్‌ని కంప్లీట్ చేసుకోరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.